రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వార్ను ముగించే దిశగా అడుగులు వేయాలని పుతిన్ ట్రంప్ కోరారు. ఈ క్రమంలో హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా మరోసారి పుతిన్ తో శాంతి చర్చలు జరుగుతాయి అంటున్నారు అమెరికా అధికారులు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అడుగు వేశారు. గతంలో అలస్కాలో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ క్రమంలో నిలిచిపోయిన ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలను ట్రంప్ మరోసారి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ట్రంప్ పంచుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో శుక్రవారం భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఒకరోజు ముందు పుతిన్ తో ట్రంప్ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం తాను పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్టులో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ వివరించారు. ఈ భేటీలో యుద్ధం ముగింపుపై చర్చిస్తామన్నారు. ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గాజా శాంతి ఒప్పందంపై పుతిన్ అభినందనలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. మధ్యప్రాచ్య శాంతి ఒప్పందం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలకు సానుకూలంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే రష్యా అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్ తో ట్రంప్ చర్చించారు. యుద్ధం ముగిసిన తర్వాత 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై కూడా విస్తృతంగా తాము చర్చించామన్నారు. ట్రంప్ పుతిన్ భేటీ కావడానికి ముందు రష్యా అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు సమావేశం కానున్నారు. ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహించనున్నారు. శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పుతిన్ తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను తాను జెలెన్స్కీతో పంచుకోనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవలే జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడుతూ పుతిన్ కు చివరి హెచ్చరిక ఇస్తానని పేర్కొన్నారు. పుతిన్ నిజంగా శాంతి చర్చలపై సీరియస్ గా లేనట్లయితే అమెరికా టొమాహాక్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ కు ఇస్తుందని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. టొమాహాక్ క్షిపణులు వారి వైపు దూసుకెళ్లాలని రష్యా కోరుకుంటుందని తానైతే అనుకోవడం లేదు. ఇక హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినట్లే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.